అమరావతి ప్రస్తావన తెచ్చారు కాబట్టి అమరావతి నిర్ణయం జరిగినప్పుడు అమరావతికి సంబంధించిన అడుగులు పడినప్పుడు మీరు కూడా తెలుగుదేశం పార్టీగా ఎంపీగా ఉన్నారు. ఆ పార్టీ విధానాన్ని మీరు సమర్థించారు. అప్పుడు తప్పు, నేను సమర్థించలా. ఐఎమ్ నాట్ ఏ పాలసీ బాడీలో, నేను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో కానీ తెలుగుదేశం పార్టీ పాలసీ మేకింగ్లో కానీ నేను ఎప్పుడూ భాగస్వామిని కాదు. కానీ ఎక్కడ వ్యతిరేకించలేదు కదా. నేను విజయవాడ ఎంపీ ప్రజలు అవకాశం ఇచ్చారు, విజయవాడ ఎంపీగా ఉన్నాను. అంతేగాని నాకు పార్టీలో కూడా మీరు చూస్తే ఎటువంటి పదవి లేదు, పార్టీ పదవి. ఐఎమ్ జస్ట్ అన్ ఎంపీ విజయవాడ. ఐఎమ్ కన్ఫైన్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ. అట్లాగే నేను మొదటి నుంచి నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి ఎప్పుడు నేను వ్యతిరేకం కాదు. ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలి. నేను చాలాసార్లు మొదటి రోజు నుంచి చెప్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఇప్పుడు సోకాల్డ్ వెస్ట్ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ మన సుజనా చౌదరి గారు, మా గల్లా జయదేవ్ గారు, అట్లాగే కొంచెం కోటు బూటు సూట్లు వేసుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు జీవీకే సంజయ్ రెడ్డిని, అలాగే జిఎంఆర్ నుంచి ఒక ఆయన్ని అందరిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఆ క్యాపిటల్ కమిటీలో పెట్టారు. అసలు సంప్రదింపులు ఏం లేవు ఎక్కడా కూడా. ఆయన అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత నేను అనేది ఏంటంటే, ఓకే ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. కాకపోతే రాజధాని ఎక్కడ ఉండాలి? నువ్వు అసలు కట్టవలసింది ఎక్కడ? ఇప్పుడు మన కృష్ణా దాటిన తర్వాత, విజయవాడ దాటిన తర్వాత, కనకదుర్గ వారి దాటిన తర్వాత కాజా గ్రామం వరకు నీకు ఇప్పుడు ఏదైతే డీజీపీ ఆఫీస్ ఉందో, ఏదైతే తెలుగుదేశం ఆఫీస్ కట్టావో అక్కడ అటు ఇటు రోడ్డుకి ఆల్రెడీ అట్లాగా మనం బైపాస్ వేసుకుంటున్నాం. వేసుకుంటే నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండమైనటువంటి ఒక నగరం తయారయ్యేది. నీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అమరావతి కట్టాలనుకున్నావో పాత అమరావతి నుంచి ఇటు తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే బ్రహ్మాండమైన నగరం తయారయ్యేది. సో ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకి ఆ రోజు నేను చాలామంది మా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానంటే కూడా అమరావతిలో చెప్పా మొదటి రోజు నుంచి, ఇన్వెస్ట్ చేయొద్దు, 50 ఏళ్ళకు కూడా ఈ నగరం అవ్వదు. ఏ రాజైనా కోట కట్టగలడు కానీ నగరాన్ని నిర్మించలేడు. కోట కట్టి మిగతాది మాస్టర్ ప్లానింగ్ ఇవ్వాలి. ఆయన తప్పు చేస్తున్నాడు, మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు నష్టపోతారు అని కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగింది లేదు, ప్లస్ నన్నే కాదు ఎవరిని సంప్రదించింది లేదు. ఆయన నిర్ణయం ఆయన కొడుకు కూర్చుని లోపల నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మీకు